మీరు ఎప్పుడు వస్తారా మీడియా ముందుకి, ఎప్పుడు ఇస్తారా ఇంటర్వ్యూలు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. యా కానీ ఒక సెపరేట్ ప్యాటర్న్‌లో వెళ్ళినట్టున్నారు 'చాంపియన్' సినిమాకి. రిలీజ్‌కి ముందు పెద్దగా మాట్లాడలేదు. యా రిలీజ్ తర్వాత వచ్చారు మీడియా ముందుకి. అవును. ఏదైనా ఒక స్ట్రాటజీ ఏమైనా మెయింటైన్ చేస్తారా? రిలీజ్ తర్వాత సినిమా గురించి మాట్లాడుకోవచ్చండి. రిలీజ్ ముందు నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అవును. సో సినిమా గురించి టాపిక్కి వెళ్తే దానికంటే చేసేదే అది. సో అవును. దాని గురించి ఎక్కువ మాట్లాడితే బెటర్ అనిపించింది మాకు. అండ్ యా దట్స్ వాట్ వీ వాంటెడ్. 3 సంవత్సరాల పాటు వేరే సినిమా చేయకుండా దీని మీద స్టిక్ ఆన్ అయిపోయి పనిచేశారంటే దానికి తగ్గ రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నారా? యా డెఫినెట్గా నేనైతే 100% సాటిస్ఫైడ్ అండి. బికాజ్ మేము అనుకున్నది కొన్ని అనుకున్నవి అవ్వచ్చు రాకపోవచ్చు, బట్ మేజర్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఛాంపియన్ అనేది నేనేం చేయగలుగుతానని చూపించింది. ప్లస్ చాలా పాజిటివ్గా ఉండిందండి. ఎస్పెషలీ మీరు రిజల్ట్ ఏదన్నా వాడేవారు అది పక్కన పెడితే, ఛాంపియన్ అనేది నేను రేపొద్దున దీనికంటే పెద్ద హిట్లు ఇచ్చినా నాకు ఛాంపియన్ హిట్టే. దీనికంటే పెద్ద హిట్లు ఇచ్చినా సరే నాకు ఛాంపియన్ అనేది నాకు ఎప్పుడు స్పెషల్. ఎందుకంటే ఈ జర్నీలోనే నేను చాలా నేర్చుకున్నా. అండ్ మనకి జర్నీనే కదండి ఏదైనా. అవును. మోర్ దాన్ రిజల్ట్, మోర్ దాన్ వాట్ ఎవర్, ఇట్స్ ద జర్నీ. అండ్ లిటరలీ నేను తిరుపతి అండ్ మన థియేటర్కి వెళ్తుంటే ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతున్నాయండి. అవును. ఇలా ఇంటలెక్ట్ పక్కన పెట్టి వస్తారు కదండి కొంతమంది ఆడియన్స్, వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ తిరుపతికి వెళ్తే కూడా అక్కడ కొంతమంది జేయూ వీళ్ళు ఆఫీషియల్స్ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళ ప్రతి ఒకళ్ళు చూసి నేను 2 సార్లు చూసాను అంటారు, ఒకళ్ళు నేను 3 సార్లు చూసాను అంటారు, ఫ్యామిలీతో చూసా అంటారు. సో లిటరలీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతున్నారు. అండ్ పిల్లలు గిరగిరా పాటకి డాన్సులు చేయడం థియేటర్లో, ఇవన్నీ ఇంకా ఇది కదా కావాల్సింది మనకి. మెయిన్ పిల్లలు, యంగర్ ఆడియన్స్, మోర్ యంగర్ ఆడియన్స్, ఫ్యామిలీ. ఐ థింక్ వీ కాంకర్డ్ దెమ్.